వ్యవసాయం వృత్తి కాదు, అది జీవితం అన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. రైతులు సంఘటితంగా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎరువులు అధికంగా వాడొద్దన్న ప్రధాని మోదీ సూచనలను రైతులు పాటించాలన్నారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు దత్తాత్రేయ. కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ధర. రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎరువులు మనం అత్యధికంగా వాడకుండా, ఎరువులు అత్యధికంగా వాడదానికన్నా, నీటిని అత్యధికంగా వాడదానికన్నా ఈ రెండుని తక్కువగా వాడి ఎక్కువ పంట ఎట్లా తీసుకురాగలుగుతాం అనేటువంటి ఒక సాంకేతికమైన పరిజ్ఞానం వచ్చింది. భూమి యొక్క ఉన్నటువంటి ఒక పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భూసార పరీక్ష అనే దాన్ని మొదలుపెట్టారు. ఈ భూసార పరీక్ష అనేది పెరగాలి. రైతు గిట్టుబాటు రావాలంటే ప్రాకృతికమైనటువంటి వ్యవసాయం, సేంద్రియమైనటువంటి వ్యవసాయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్ వ్యవస్థలో సుదృఢపరచాల్సిన అవసరం ఉంది. ఈ సాంకేతికమైనటువంటి ఈ పరిజ్ఞానాన్ని ఇవన్నీ కూడా ఈ రైతు సమూహాలు దీనికి భాగస్వామ్యం చేసుకోవాలి. వ్యవసాయం అనేది నా దృష్టిలో ఒక వృత్తి కాదు, అది జీవితం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. సాంకేతికమైన పరిజ్ఞానం తీసుకోవాలా, యువత ముందుకు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతులు వాళ్ళు వ్యవసాయంలో ఎక్కువ మంది రావాలి. అప్పుడే ఈ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని నేను మనసారా భావిస్తూ ఉన్నాను. కానీ సాంకేతికమైన పరిజ్ఞానం డ్రోన్లు వచ్చినాయి. ప్రధానమంత్రి గారు ఇప్పుడు డ్రోన్ దీదీలను తయారు చేస్తున్నాడు. ఒక దేశంలోనే లఖపతి దీదీ చేస్తున్నాడు. 1 కోటి మంది లఖపతి దీదీలు అంటే ఈ ఎస్హెచ్ఓలు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న వాళ్ళే డ్రోన్లు నడిపే శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతి గ్రామంలో ఈ డ్రోన్లతో వచ్చేటువంటి వ్యవసాయాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయాలి. అలాగే ఇప్పుడు మనం మిషన్ చూసినాం, కోతల మిషన్. ఆ కోతల మిషన్ చాలా అద్భుతంగా ఉంది.